వెల్కమ్ టు దిస్ వీడియో. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి టాప్ 20 బిట్స్ అప్ నా సిరీస్ చేస్తాను. ఆ సిరీస్లో ఇది 6th పార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఎవరైనా మిగిలిన పార్ట్స్ మిస్ అయ్యింటే ఖచ్చితంగా చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ని అయితే కవర్ చేస్తున్నాను నేను. హైలీ యాంటిసిపేటెడ్ బిట్స్ అనమాట. ఇవన్నీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న బిట్స్. వీటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు ఛాన్సెస్ అయితే ఎక్కువ అవుతూ ఉంటాయి. భారతదేశంలోని ఏ సంస్థ జాతీయ సైన్స్ వేడుకలను ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి సిఎస్ఐఆర్, ఆప్షన్ సి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్షన్ డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. భారతదేశంలోని ఏ జాతీయ సైన్స్ వేడుకలను ప్రోత్సహిస్తుందంటే ఐఎస్ఆర్ఓ. ఆప్షన్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఇస్రో. సెకండ్ క్వశ్చన్, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఆప్షన్ ఏ, లేదా స్టేట్మెంట్ ఏ అంటారు, స్టేట్మెంట్ బి ఇచ్చారు. మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిజల్యూషన్ 1958 యొక్క సిఫార్సులపై ఏర్పాటు చేయబడింది. స్టేట్మెంట్ బి వచ్చేసి ఇది పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలకు అనుషంగిక మరియు వడ్డీ లేని రుణాలు ఇస్తుందని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. మన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ లేకుండా అయితే మనం ఇలాంటి క్వశ్చన్స్ అయితే చేయలేము. దాని బేసిక్ నాలెడ్జ్ కూడా నేను మీకు ఇచ్చినాను చూడండి. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ TDB is a statutory body established by the Government of India under Technology Development Board Act 1995 యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది. కానీ ఇక్కడ ఏం చేశారు చూడండి, 1958 యొక్క సిఫార్సులపై అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది తప్పు అవుతుంది అనమాట. స్టేట్మెంట్ తప్పు. రెండోది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ డెవలప్మెంట్ అండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఇండిజినియస్ టెక్నాలజీ అండ్ అడాప్షన్ ఆఫ్ ఇంపోర్టెడ్ టెక్నాలజీ ఫ్రమ్ మచ్ వైడర్ అప్లికేషన్. టెక్నాలజీని భారతదేశంలో స్వదేశీ మరియు విదేశీ పరిజ్ఞానంతో పెంపొందించాలనే ఉద్దేశమే కానీ ఎట్లాంటి లోన్స్, అలాంటి అనుషంగిక వడ్డీలు, రుణాలు ఇచ్చే ఉద్దేశం అయితే దీనికి కాదు. అప్పుడు రెండు స్టేట్మెంట్స్ తప్పు అవుతాయి. క్వశ్చన్లో కూడా ఏం అడిగారు, ఏది తప్పుగా చేయబడింది అని అడిగారు. అప్పుడు ఏ లేదా బి రెండు తప్పు అని అయితే మనం ఆన్సర్ పెట్టాలి. థర్డ్ క్వశ్చన్, ఇండియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ స్టార్టప్స్ కోసం అంతర్జాతీయ సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి విశాఖపట్నం. ఇండియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2024 జూన్ 6 మరియు 7 తేదీలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది. ఇంపార్టెంట్ అవుద్ది. తర్వాత నానో పార్టికల్స్ యొక్క సాధారణ పరిమాణం ఎంత? నానో పార్టికల్స్ యొక్క సాధారణ పరిమాణం ఆప్షన్ ఏ 1 నుంచి 100 మిల్లీమీటర్లు, ఆప్షన్ బి 1 నుంచి 100 మైక్రోమీటర్లు, ఆప్షన్ సి 1 నుంచి 100 నానోమీటర్లు, ఆప్షన్ డి 1 నుంచి 100 పికోమీటర్లు. దీనికి ఆన్సర్ ఏంటంటే నానో పార్టికల్ యొక్క సాధారణ పరిమాణం 1 నుంచి 100 నానోమీటర్లు. ఈ క్రింది అంతరిక్ష సంస్థ ట్రాఫిక్స్ మిషన్ను ప్రారంభించబోతుంది. త్వరలో ట్రాఫిక్స్ మిషన్ అయితే అంతరిక్షలో ప్రారంభించాలని చెప్పేసి అయితే ఏ దేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ తెలుపుతుందని క్వశ్చన్ అడిగారు. దానికి ఆన్సర్ ఏ, ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి నాసా, ఆప్షన్ సి జాక్సా, ఆప్షన్ డి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఆప్షన్ డి అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అప్లికేషన్ సెంటర్, వాషింగ్టన్ డీసీలో ఉంది. ఓకే, ఇస్రో ఇటీవల 2030 నాటికి చెత్తరహిత స్థలాన్ని అంతరిక్షంలో పొందాలని నిర్ణయించింది. ఇస్రో ఏ సంవత్సరం నాటికి అని అడుగుతారు. ఏ సంవత్సరానికంటే 2030 నాటికి డస్ట్ లెస్ ప్లేస్ అయితే పొందాలనుకుంది. ఎక్కడ? అంతరిక్షంలో. ఇంపార్టెంట్ అవుద్ది. ఇస్రో యొక్క లక్ష్యాల గురించి కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇంపార్టెంట్ అవుద్ది. సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది 1 లైనర్లోనే కనిపిస్తుంది కానీ చాలా డెప్త్ బిట్ అవుతుంది. ఇది స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ను ఇటీవల ఇస్రో ప్రారంభించింది. ఎవరు ప్రారంభించారని క్వశ్చన్ అయితే ఇస్రో ప్రారంభించింది. దీనికి ఇస్రో నోడల్ ఏజెన్సీగా దేనిని ప్రకటించింది, ఎవరిని నియమించిందంటే గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే నియమించింది. గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే నియమించింది. దీనికి యొక్క ప్రారంభించిన స్కీమ్ పేరు ఏం పేరు అంటే స్టార్ట్, START. స్టార్ట్ డెఫినేషన్ కూడా మీకు అవసరం అవుతుంది. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్, స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అనమాట. స్టార్ట్, START. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ISRO. దానికి ఒక నోడల్ ఏజెన్సీగా పెట్టుకున్నది ఎవరు? గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట, ఇస్రో. దీనికోసం ఏర్పాటు చేయబడిన స్టార్ట్ కోసం ఏర్పాటు చేయబడింది ఇదంటే వెబ్సైట్ ఏంటంటే జిజ్ఞాసా. ఇంపార్టెంట్ అవుతాయి ఇవన్నీ. జిజ్ఞాసా. ఓకే, జిజ్ఞాసా.gov.in అయితే ఏర్పాటు చేసింది. ఇది ISRO. నెక్స్ట్ క్వశ్చన్,
ఇస్రో చంద్రయాన్ 4ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇస్రో చంద్రయాన్ 4ను చంద్రయాన్ 1, 2, 3 అయితే ప్రారంభించింది. ఏ డేట్స్ పంపించింది అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ లో మనం కవర్ చేసాం. దాని గురించి వెళ్లకుండా 4కే మనం స్టిక్ ఆన్ అవుతాం ఈ బిట్ లో. ఇస్రో చంద్రయాన్ 4ను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ చంద్రుని నుంచి శిలలను మరియు మట్టిని సేకరించి వాటిని శాస్త్రీయ విశ్లేషణ కోసం తిరిగి భూమి మీదకి తీసుకురావడం. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వచ్చేసి చంద్రునిపై పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. ఆప్షన్ సి చంద్రుడిపై నీటి జాడలను తెలుసుకోవడం. ఆప్షన్ డి పైవన్నీ. మీరు ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం అలర్ట్ గా పెట్టాలన్నమాట. పైవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి కాబట్టి పైవన్నీ అని పెట్టే అవకాశం ఉంది. పైవన్నీ కాదు. ఇస్రో చంద్రయాన్ 4 యొక్క ఆప్షన్ ఏంటంటే చంద్రయాన్ 4 యొక్క లక్ష్యం ఏంటంటే చంద్రునిపై నీటి జాడను తెలుసుకోవడం కాదు. అదే చంద్రుడిపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కూడా కాదు. కేవలం చంద్రునిపై వ్యోమగాములు తీసుకువెళ్లి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ సేఫ్ గా తీసుకురావాలి. వస్తూ అక్కడ నుంచి శిలలు, మట్టిని లాంటి వాటిని సేకరించి వాటిని ఇక్కడ భూమి మీద పెట్టి వాటి కోసం శాస్త్రీయ పరిశోధనల కోసం అయితే వినియోగించాలనే లక్ష్యం, ఏకైక లక్ష్యం పెట్టుకుంది ఏంది చంద్రయాన్ 4. ఓకే, ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఇండెక్స్ ఐడెక్స్ అంటారు. ఐడెక్స్ ద్వారా టాక్టికల్ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ రేడియోని ఏ దళం కొనుగోలు చేసింది? ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ ద్వారా టాక్టికల్ ల్యాన్ రేడియోని ఏ దళం, భారతదేశ సైనిక దళాల్లో ఏ దళం కొనుగోలు చేసింది? క్వశ్చన్ ఆన్సర్ నెంబర్ 1 ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆప్షన్ 2 ఇండియన్ నావీ, ఆప్షన్ 3 ఇండియన్ ఆర్మీ అని పడాలి, ఇక్కడ పొరపాటు అయినట్టుంది. ఇండియన్ ఆర్మీ. ఆప్షన్ డి వచ్చేసి కోస్ట్ గార్డ్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ అయితే నేషనల్ ఇన్నోవేషన్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ద్వారా లోకల్ ఏరియా నెట్వర్క్ రేడియోని అయితే కొనుగోలు చేసింది. భారతదేశం సుఖోయ్ యుద్ధ విమానాలను ఇటీవల కొనుగోలు చేసింది. సుఖోయ్ యుద్ధ విమానాలను ఇటీవల కొనుగోలు చేసింది. వీటిని తయారు చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ బోయింగ్, ఆప్షన్ 2 ఎయిర్ బస్, ఆప్షన్ 3 డిఆర్డిఓ, ఆప్షన్ 4 హెచ్ఏఎల్. దీనికి ఆన్సర్ ఏంటంటే హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. దీనికి ఇటీవల కాలంలో సెప్టెంబర్ 2024లో దీని యొక్క చైర్మన్ అయితే మారారు కాబట్టి అపాయింట్మెంట్స్ విభాగంలో కూడా మీకు కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. ఒకటేసారి నోట్ చేసుకోండి. డాక్టర్ డికే సునీల్ గారు అయితే అపాయింట్ అయ్యారు చైర్మన్ గా. డాక్టర్ డికే సునీల్ గారు అయితే దీని యొక్క చైర్మన్ గా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ చైర్మన్ గా అపాయింట్ అయ్యారు. జనరల్ గా అయితే అవసరం లేదు, 2024 కరెంట్ అఫైర్ కాబట్టి ఇంపార్టెంట్ అవుతుందని మీకు మెన్షన్ చేశాను. ఓకే, ఐఎన్ఎస్ అరిహాంత్ను 2026 జూన్ 2009 అయితే ప్రారంభించారు. ఐఎన్ఎస్ అరిహాంత్కు సంస్కృతంలో అర్థం ఏంది అని అడిగారు. అరిహాంత్ ఇది వచ్చేసి విజయ్ దివాస్ అంటారు. విజయ్ దివాస్ స్టార్ట్ చేస్తారు. దానికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ విజయం, ఆప్షన్ బి శత్రునాశిని, ఆప్షన్ సి జలప్రవేశం, ఆప్షన్ డి జలాంతర్గామి. ఆన్సర్ వచ్చేసి శత్రునాశిని. ఐఎన్ఎస్ అరిహాంత్ను అయితే 2026 జూన్ 2009 ప్రారంభించారు. ఐఎన్ఎస్ కు సంస్కృతంలో అర్థం ఏమిటి? శత్రునాశిని. క్రింద ఇవ్వబడిన వాటిలో సరి అయినా లేదా సరికాని 2 అక్షరాలతో క్వశ్చన్ మొత్తం మారుతుంటుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. క్రింది ఇవ్వబడిన వాటిలో సరి అయిన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ భారతదేశం తన కంప్యూటర్ విధానాన్ని 1984లో ప్రకటించింది. కరెక్ట్. ఆప్షన్ బి కంప్యూటర్ లిటరసీ దినోత్సవం డిసెంబర్ 2వ తేదీన జరుపుకుంటారు. తర్వాత ఆప్షన్ సి భారత్ లో తయారు చేసిన మొదటి కంప్యూటర్ సిద్ధార్థ్. మొత్తం 3 కరెక్ట్ అవుతాయి. ఆప్షన్ ఏ, బి, సి మొత్తం కూడా కరెక్ట్. 13th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో జలాంతర్గాములకు సంబంధించిన సరి అయినవి ఏమిటి, సరి కానివి ఏమిటి? ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సరి అయినవి అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి నీటిలో మునుగుతూ తేలుతూ యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటాయి. ఏంటిది? జలాంతర్గాములు. వీటిని డేవిడ్ బుష్నెల్ అనే అమెరికన్ వీటిని కనుగొన్నారు. తర్వాత మొదటి మానవ సహిత సబ్మెరైన్ వచ్చేసి నాటిలస్. ఓకే, ప్రతిదీ మీకు ఇంపార్టెంట్ పాయింట్ గా ఒక్కొక్క పాయింట్ గా యాడ్ అవుతా ఉంది చూడండి. మిలిటరీ సబ్మెరైన్ లెటర్. మొదటిగా మిలిటరీ కోసం ఉపయోగపడిన సబ్మెరైన్ ఏంటంటే టలిర్ట్ అనమాట. ఈ మొత్తం కూడా కరెక్ట్ అవుతాయి. ఆల్ ది అబౌవ్ దీనికి ఆన్సర్ అవుతుంది అనమాట. 14th క్వశ్చన్. క్రింది వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సరి అయినది ఏమిటి? ఆప్షన్ ఏ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్, ఆప్షన్ బి డిసీజ్ ఫైండింగ్ లేదా రోగ నిర్ధారణ అంటారు. డిసీజ్ ఫైండింగ్ ని రోగ నిర్ధారణ, గేమ్ ప్లానింగ్. వీటిలలో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి విరివిరిగా వాడుతున్నారు. ఆప్షన్స్ పైవన్నీ అవుతాయి.
శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గురించి ఒక బిట్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అత్యున్నత అవార్డు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. దీని గురించి కూడా మీరు కొంచెం కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకోండి, ఇంపార్టెంట్ అవుద్ది. దీనికి ప్రైజ్ మనీ ఎంత? 5 లక్షల రూపాయలు ఇస్తారు ప్రైజ్ మనీగా. 2024 సంవత్సరంలో ఎవరికి ఇచ్చారంటే ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరు పేర్లు వీతోనే స్టార్ట్ అవుతాయి. వివేక్ అనేది ఒకరి పేరు, ఇంకో పర్సన్ వచ్చేసి విశాల్ అనమాట. వీళ్ళ నేమ్ అయితే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి, మనం ఈ రెండు గుర్తుపెట్టుకుంటే గుర్తొచ్చేస్తాయి. వివేక్ పోలిశెట్టి వార్ ఫస్ట్ ఆయన పేరు, రెండో పేరు వచ్చి విశాల్ రాయ్. ఓకే, 2024 సంబంధించి ఇద్దరికి ఇచ్చారనమాట శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు. శాస్త్ర సాంకేతిక విభాగంలో విశేష ప్రతిభ కనబరిచిన వాళ్ళకైతే ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. వీటిని అమౌంట్ వచ్చి 5 lakhs. వీటిని ఎప్పటి నుంచి ఇస్తారు? 1958 నుంచి అందిస్తారు. CSIR ఫౌండింగ్ డైరెక్టర్లో ఒకరైన శాంతి స్వరూప్ భట్నాగర్ గారి పేరు మీదకి అయితే ఈ అవార్డ్స్ని అయితే అందిస్తున్నారు. టిష్యూ మరియు టిష్యూ బాక్సింగ్ మీద పరిశోధన చేసే సంస్థ ఏదంటే బయోలాజికల్ సైంటిఫిక్ టెక్నాలజికల్ డిపార్ట్మెంట్, జీవ సాంకేతిక శాస్త్ర విభాగం. శాటిలైట్ యొక్క దృఢత్వాన్ని పరిశీలించే కేంద్రం ఇది. శాటిలైట్ యొక్క దృఢత్వాన్ని పరిశీలించే కేంద్రం ఆంథ్రాక్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అంటారు దీన్ని. 1992లో ఇస్రో యొక్క వాణిజ్య కార్యకలాపాల కోసం ఏర్పాటు చేశారనమాట దాన్ని, యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది. WAN వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. WAN LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. దాని యొక్క పూర్తి నామం వైడ్ ఏరియా నెట్వర్క్. వాటిని ఎవరు డెవలప్ చేస్తారు, ఎవరు అభివృద్ధి చేశారంటే థామస్ మారిల్ మరియు లారెన్స్ జి రాబర్ట్ గారు అయితే అభివృద్ధి చేశారు. సైబర్ స్పేస్ అనే పదాన్ని ఎవరు మొదటిగా ప్రయోగించారు? విలియం గిబ్బన్ అయితే ప్రయోగించారు. క్రింది వాటిని జతపరచండి అని అయితే క్వశ్చన్ ఇచ్చారు. ఒక సైడ్ అయితే దేశం ఇచ్చారు, రెండో సైడ్ ఆ సంబంధించే రాకెట్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మీరు కన్ఫ్యూజ్ కాకుండా 1 to 1 ఇచ్చాను అనమాట. ఏకి ఇస్రోకి లేదా ఇండియాకి PSLV GSLV రాకెట్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. వీటిలో ఏమంటారంటే వాహక నౌకలు అన్నారు, రాకెట్స్ అనకూడదు, వాహక నౌకలు అనాలి. అమెరికాకి అట్లాస్ పెగాసస్ అనే వాహక నౌకలు రాకెట్స్ ఉన్నాయి. రష్యాకి అయితే అంగారా సోయాజ్ 2 అనే వాహక నౌకలు ఉన్నాయి. జపాన్కి సంబంధించి ఎపిలాన్స్ SS-520 అయితే వాహక నౌకలు. ఇదే విధంగా సౌత్ కొరియాకి అలాంటి వాటికి కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు మీ నోట్స్లో గ్యాదర్ చేసుకొని రాసి పెట్టుకోండి. ఇవి ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మోడల్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా నేను డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువ మందికి అయితే మీరు షేర్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో దట్ నేను ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ని అయితే మీరు ఫ్రేమ్ చేసి రాబోయే 40-45 డేస్లో వీలైనంత ఎక్కువ మోడల్ పేపర్స్ అయితే మీ చేత ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.